హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. చంద్రేశ్వర్ భూతనాథ్ ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆలయ విశేషాల గురించి చెప్పడానికి మనతో పాటు అభ్యుదయ ఫౌండేషన్ CEO కె నందకిషోర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ ఆలయ విశేషాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చంద్రదోష నివారణకి మన దక్షిణాదిన ఉన్న ఆలయం ఈ చంద్రేశ్వర్ భూతనాథ్ ఆలయం. ఈ ఆలయం యొక్క విశేషాలు, ఈ ఆలయ దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలు, ఈ ఆలయంలోకి వెళితే ఎటువంటి మనకి నివారణలు చేసుకోవాలి, ఈ విశేషాల గురించి ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైనది, ప్రతి ఒక్కరికి కావలసినది, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు. ఎప్పుడైతే చంద్రుడు బాగుంటాడో మీకు ఆ మనస్సులో తీవ్రమైన ఆందోళన, స్ట్రెస్ లాంటివి ఉండవండి. ఇవన్నీ చంద్రదోషాలు అంటారు. ఇదే విధంగా చంద్రదోషాలు కూడా స్త్రీలలో వచ్చేసరికి వాళ్ళ మెనిస్ట్రియల్ ప్రాసెస్లో కూడా చంద్రగ్రహ ప్రభావం చాలా ఉంటుందండి. ఇది సైంటిఫిక్గా కూడా మన పురాతనం నుంచి చెప్పుకొని వస్తున్నారు. అలాగే మన దక్షిణ భారతదేశంలో చంద్రుడే స్వయంగా వచ్చి శివుడికి అభిషేకం చేసే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఆ ప్రదేశమే ఈ చంద్రేశ్వర భూతనాథ టెంపుల్ అండి. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు, జనరల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా పడే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో. తెలుగు రాష్ట్రాల అరసవెల్లి దగ్గర నుంచి కూడా ఆ సోలార్ అజిమత్ యాంగిల్ అంటాం. అంటే ఏంటంటే ఆ దిశ, ఆ సూర్యుని దిశ, సూర్యుడి కిరణాలు ఏ దిశలో అయితే ప్రయాణిస్తాయో ఆ దిశాముఖంగా ఆలయ నిర్మాణం అనేది జరిగితే దాని ద్వారా ఆ నేరుగా సూర్యుని కిరణాలు డైరెక్ట్గా ఆ విగ్రహం పైన, పాదాల పైన పడుతుండేవి. అదేవిధంగా చంద్రుని కిరణాలు పడడం అనేది చాలా రేర్ అండి. ఇలాంటి చంద్రకిరణాలు చంద్రుడే స్వయంగా వచ్చి ఆయన కిరణాలు నేరుగా లింగం ఆ కొండపైన ఉంటుందండి. ఇది ఆలయం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం పైన ప్రతి పౌర్ణమికి డైరెక్ట్గా ఆయన చంద్ర కిరణాలు ఆ శివలింగం మీద పడడం వల్ల ఆ కిరణాలు బిందువులుగా మారి ఆ బింబం, చంద్రబింబం నుంచి వచ్చేది ఏదైతే ఉందో అది బిందువులుగా మారి స్వయంగా చంద్రుడే అభిషేకం చేసిన విధంగా అవుతుంది. వెరీ న్యాచురల్గా ఉన్న, నేను చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఒకే ఒక ఆలయం అని కూడా చెప్పచ్చు, ఏకైక ఆలయం అని కూడా చెప్పచ్చు. నేరుగా చంద్రుని కిరణాలు ఆ పౌర్ణమి రోజు రాత్రి ఏదైతే ఉందో ఆ 9 గంటల సమయం నుంచి 12 గంటల సమయం వరకు ఆ నేరుగా చంద్ర కిరణాలు ఆ శివలింగం మీద పడడం వల్ల అవి బిందువులుగా మారి అభిషేకిస్తాయి. ఆ అభిషేకం వల్ల, అభిషేకం మనం చూడడం వల్ల ఆ టైంలో ఆ ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో మీరు ఆ ప్రహరీ గోడ దగ్గర కూడా బయట ఆ చంద్రుని కాంతిలో మీరు దాదాపుగా ఒక 3 నిమిషాల నుంచి 16 నిమిషాలు అక్కడ కూర్చోవడం వల్ల ఆలయ ప్రాంగణం, లేదా ఇంకొంచెం ఓపిక ఉన్నవారు, ఇంకొంచెం ఆరోగ్యం సహకరించిన వాళ్ళు దాదాపుగా ఒక 60 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు అక్కడ ధ్యాన ముద్రలో కూర్చుంటారండి. ఎందుకంటే మనకు ఆ రోజు ఆ చంద్రకిరణాలు అనేది మన ఒంటిని తాకాలి. ఎప్పుడైతే ఆ చంద్రకిరణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయో మనలో ఉన్న ఆ మనసుకు సంబంధించినవి, స్త్రీలకైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయ్యే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ చంద్రేశ్వర్ భూతనాథ్ అండి. ఈ చంద్రేశ్వర్ భూతనాథ్ టెంపుల్ పరోడా విలేజ్లో ఉంది. ఈ పరోడా విలేజ్ ఎక్కడుందంటే సౌత్ గోవాలో ఉంది. ఈ సౌత్ గోవాలో ఇక్కడ మార్గావ్ నుంచి ఒక 20 నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఒక కొండపైన ఉంటుంది. సో ఇందాక మనం చెప్పినట్లుగా చంద్రుడే స్వయంగా వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నట్లు ఉంటుందండి. సో ప్రతి పౌర్ణమి రోజు అంటే మీకు అక్కడ ప్రకృతి ప్లస్ చంద్రశక్తి రెండు కలిసిన ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ ఆలయం. ఆ శక్తులు రెండు కలిసిన శక్తులండి. సో అందుకే చంద్రుడు ప్లస్ ఈశ్వరుడు చంద్రేశ్వరుడు అంటారు ఇక్కడ. సో సైంటిఫిక్గా చూస్తే దీన్ని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటే ఏంటంటే డ్యూస్ ఫార్మేషన్, ఆ బిందువులు, కిరణాలు బిందువులుగా మారడం అంటారు అనమాట. ఇది మీరు క్లియర్గా చూడాలి అంటే ఒక పౌర్ణమి రోజుల్లోనే ఎక్కువ చూస్తారండి. పౌర్ణమి రోజుల్లో ఎక్కువ చూస్తారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రాత్రి, పౌర్ణమి రోజు రాత్రి రావడం, వచ్చి ఈ ఆలయ ప్రాంగణం కానీ వెలుపల కానీ
అక్కడ కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. ఆ పౌర్ణమి గడియల్లో మీరు ఆలయ ప్రాంగణంలో కానీ ఆలయం వెలుపల కానీ మీరు కూర్చొని ఆ ధ్యానం ఏదైతే ఉందో ఆ 34 నిమిషాల నుంచి మీకు ఆరోగ్యం కానీ సహకరిస్తే అప్ టు 2 hours దాకా మీరు అక్కడ కానీ కూర్చోగలిగితే, నిలకడగా కూర్చోగలిగితే మీకు ఆ శక్తి ప్రసారం అనేది జరుగుతుంది అండి. అందుకే మనకు ప్రతి పౌర్ణమికి కూడా ఎందుకు మనకు ఇప్పుడు అరుణాచలంలో మీరు చూసినట్లయితే మీకు ఎందుకు పౌర్ణమి రోజు విశేషంగా జనాలు గిరి ప్రదక్షిణ చేస్తారు అంటే ఆ చంద్రకాంతి ప్లస్ భూమి శక్తి రెండు ఒక యాక్సెస్ లాగా ఏర్పడతాయి, ఒక ఎనర్జీ గ్రిడ్ లాగా ఏర్పడతాయి. ఆ ఎనర్జీ గ్రిడ్లో మీరు ఉండడం వల్ల, మీరు దాంట్లో నడవడం వల్ల ఆ చంద్రకాంతి నేరుగా మన శరీరంలోకి మనకి ఎంటర్ అవుతుందండి. ఈ ఆలయము ఎప్పుడు నిర్మాణం జరిగింది? ఇది ఇక్కడ జరిగే ఆరాధనలు ఏ విధంగా ఆరాధనలు అంటే ఈ సమయంలో ఈ అర్చనలు లేతే ఈ హారతులని మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలా ఇక్కడ కూడా ఇలాంటి విశిష్టతలు ఏమైనా ఉన్నాయా? సో ఈ ఆలయం దాదాపుగా ఒక 300-400 సంవత్సరాల క్రితం వెలిసిందండి ఈ ఆలయం. సో అప్పుడున్న పరిపాలకులు వాళ్ళందరూ దాన్ని పట్టించుకోవడం వల్ల, ఎందుకంటే గోవాలో వాటిల్లో చాలా ఆలయాలు డెమాలిష్ చేశారు. సో వాటిల్లో కూడా దాని చరిత్ర కూడా కనుమరుగైపోయింది. దానికి సంబంధించిన చరిత్ర శాసనాలు దానికి సంబంధించినవి కూడా అయ్యాయి. కానీ స్థల పురాణం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి భక్తులు వచ్చేవాళ్ళు, తపస్సులు ఇలా ఎక్కువ అందరూ ప్రత్యేకంగా వచ్చే రోజు ఏదన్నా ఉంది అంటే మాత్రం పౌర్ణమి రోజు అండి. ఇక్కడ దీపం వెలిగించడం అనేది చాలా విశేషమైన ప్రక్రియ. జనరల్గా ఇంత మునుపు ఈ ఆలయంలో ఒక సాంప్రదాయం ప్రకారం మన శరీరంలో ఉన్న 108 ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ పాయింట్స్ను ఉద్దేశిస్తూ 108 దీపాలు వెలిగించేవాళ్ళు. ఈ 108 దీపాలు వెలిగించే ప్రక్రియ మీరు కానీ చూసినట్లయితే తమిళనాడులో అక్కడ కూడా చూస్తాం, మనం కేరళలో. అంటే మన యొక్క ప్రతి ఒక్క పాయింట్ని, ఎనర్జీ పాయింట్ని యాక్టివేట్ చేసుకోవడం పౌర్ణమి రోజు, పౌర్ణమి వెన్నెలలో చేయడం అనేది ప్రక్రియ. ఇక్కడ ఎక్కువ జపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చంద్ర జపం అనేది చాలా ఇంపార్టెంట్. 108 సార్లు నుంచి కొంతమంది 10,000 సార్లు, 1,00,000 సార్లు ఇలా చంద్ర జపం అనేది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అభిషేక జలం ఏదైతే ఉందో ఆ చంద్రుడు అభిషేకించిన జలం మనం తలకు ప్రోక్షణ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చేయవలసిన విధానం ఏమన్నా ఉంది అంటే ఆ చంద్రుని అభిషేకం తర్వాత ఆ పైన ఉన్న నీళ్లను మన తల మీద ప్రోక్షణ చేసుకోవడం. ఎందుకంటే ఆయన అభిషేకించిన నీళ్ళు కాబట్టి. సో ఆ పూజ వల్ల ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా కామ్ అవుతుందండి. దీంతో పాటుగా మన ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. ఈ నెగిటివ్ థాట్ లూప్ ఇప్పుడు ఎవరన్నా చూడండి, మనం చూసినట్లయితే వాళ్ళకి ఏదన్నా మీరు సహజంగా మీరు ఏదన్నా చెప్తే వాళ్ళ అనాలిసిస్ ఫస్ట్ నెగిటివ్గా ఆలోచిస్తారు. ఈ నెగిటివ్ మైండ్ సెట్, ఈ నెగిటివ్ థాట్ లూప్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అభిషేక జలం వాళ్ళ తల మీద చల్లుకోవడం వల్ల ఆ నాడి అనేది డీయాక్టివేట్ అవుతుంది. సో ఆ లూప్లో నుంచి వాళ్ళు బయటకు వస్తారనమాట. అలాగే ఇప్పుడు ఈ చంద్రుడు అభిషేకం చేసే సమయంలో అంటే అందరికీ ఆ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా? దీనికి లైవ్గా చూడొచ్చు. ప్రత్యేకంగా ఏమైనా టికెట్ దీనికి ఏమైనా ఉందా? అంటే టికెట్లు అలాంటివి కాదండి. మన ఆలయంలో కొద్ది దూరంలో నిలబడుకుంటే కూడా మనం అది చూడొచ్చు, లైవ్లో చూపిస్తారు. ఆ టైంలో అలంకరణ ఏమి ఉండదు స్వామివారికి. ఆ కిరణాలు బిందువులు పడి అవి అభిషేకించడం, ఆ నీళ్లు మనం ఇప్పుడు ఐస్లో పెడితే ఎలా మనకు నీళ్లు అలా కారుతుంటాయో మెల్ట్ అయ్యి, అదేవిధంగా శివలింగం నుంచి ధారలుగా నీరు కారుతూ ఉంటుంది. అది మనం ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, లైవ్లో చూడొచ్చు. కానీ ఎక్కువగా మీకు అంటే అది ప్రతిరోజు జరగదు ప్రక్రియ. ఇది ఒక్క పౌర్ణమి ప్రతిరోజు జరగద్ది. కాకపోతే పౌర్ణమికి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి మనకి. అప్పుడు ఎక్కడో మనకు ఒక బట్టతో మీరు తాకితే కానీ మీకు చెమ్మ తెలియదు. కానీ పౌర్ణమి రోజుల్లో మాత్రం మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు, ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వెళితే, ఈ ఆలయానికి వెళితే ఏ చక్రాలు యాక్టివేట్ అవుతాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి? మామూలుగా చంద్రుడు తల్లి స్థానం కూడా చంద్రుడికి మనం చూస్తారు జాతకంలో. అంటే మాతృదోషం ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ క్షేత్రం బాగా అంటే ఈ క్షేత్రానికి రావటం వల్ల ఆ దోషాలు తొలగించుకోగలుగుతారు. మాతృకు సంబంధించిన దోషాలు కూడా చంద్రులే నివృత్తి చేస్తారు. అంటే ఎక్కువ
జాతకంలో పుత్రుడికో కొడుక్కో కూతురుకో జాతకంలో చంద్రదోషం ఉంటే తల్లి అనారోగ్యం పాలవుతుంటారు. ఈ తల్లి అనారోగ్యం పాలు కాకుండా అలాంటి అనారోగ్యాలు ఏమైనా చంద్రదోషాల వల్ల ఏర్పడితే ఈ అభిషేక జలం తీసుకొని వెళ్ళి ఆ మాతృమూర్తికి ఇవ్వడం వల్ల అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి తనకి. సో ఇలాంటివి మాతృ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ ఆ అనారోగ్యంలో ఉన్న వాళ్ళు రాగలిగిన వాళ్ళు కానీ వచ్చి ఆ శివలింగం ప్రత్యక్షంగా చూడడం వల్ల ఆ లైవ్ ఎనర్జీ పాయింట్ అనేది వాళ్ళకి వస్తుంది. ఒకవేళ రాలేని పక్షంలో ఆ అభిషేకించిన జలం తీసుకొని పోయి వాళ్ళకి ఒక తీర్థంగా ఇవ్వడం వల్ల ఆ తీర్థాన్ని వాళ్ళు 3 రోజుల నుంచి 7 రోజులు రోజు పొద్దున సాయంత్రం చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆ అనారోగ్యం నుంచి బయటపడతారండి. ఈ ఆలయంలో మనకి ఈ చంద్రేశ్వర్ భూతనాథ ఆలయంలో ఎనర్జీ పాయింట్స్ వాటి యొక్క విశిష్టత చెప్పండి. ఎనర్జీ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా శివలింగం ముందున్న కోర్ జోన్ అండి. ఈ కోర్ జోను అత్యంత పవర్ఫుల్. చంద్రశక్తి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది ఆ గర్భాలయం ముందు. ఆ తర్వాత కొండపైన ఉన్న ఓపెన్ స్పేస్, ఎందుకంటే ఆలయం వెలుపల కూడా ఆ చంద్రకాంతి వస్తున్న సేపు ఆ మూన్ ఎక్స్పోజర్ మ్యాక్సిమం ఉన్న ప్రదేశం అంతా కూడా ఆ రోజు చంద్రశక్తితో నింపబడి ఉంటుంది. సో రెండోది వచ్చేసరికి ఆలయ పరిసరాలు కానీ ఎప్పుడు కూడా బెస్ట్ టైం ఎప్పుడన్నా ఉంది అంటే ఈ ఆలయాన్ని మనం చూడవలసిన టైము పౌర్ణమి రోజు రాత్రి 9 నుంచి 12 పొద్దున వరకు, 9-12 నైట్. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ టైం అండి. ఈ ఇంపార్టెంట్ టైంలో పూజా క్రతువుల కన్నా ధ్యానం జపం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ధ్యానం జపం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చంద్రేశ్వర్ భూతనాథ ఆలయం గురించి చాలా అద్భుతమైన విషయాలు ప్రేక్షకులకు తెలియజేశారు. అలాగే తింగనూరు చంద్రక్షేత్రం గురించి కూడా ఆలయ విశేషాలు, ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠ జరిగింది, అక్కడ వెళితే ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, ఎటువంటి జాతక సమస్యలు దూరం అవుతాయి, ఈ విశేషాలు తెలుపండి. ఖచ్చితంగా. ఈ తింగలూరు చంద్రక్షేత్రం అనేది తంజావూరు నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ ఈ తింగలూరు చంద్రక్షేత్రం ఎవరికి విశేషంగా ఉపయోగపడుతుంది అంటే, ఎవరికైనా వాళ్ళ జన్మ రాశి కర్కాటక రాశి కానీ అయితే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడవలసిన 2 టెంపుల్స్ ఉంటాయండి. ఒక టెంపుల్ వచ్చి తింగలూరు చంద్రక్షేత్రం, 2 కర్కాటేశ్వర క్షేత్రం అని ఉంది. సో ఈ 2 క్షేత్రాలు తప్పనిసరిగా, ఎందుకు అంటే వీళ్ళకి అధిపతి ఎవరన్నా ఉన్నారంటే చంద్రుడు అధిపతి. సో వీళ్ళకి లేని డెల్యూషన్స్, లేని భయాలు, ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించిన భయాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో ఈ ఆరోగ్య సంబంధించిన అనుమానాలు, భయాలు అన్నీ కూడా దేని మీద ఉంటాయంటే ఆరోగ్యం మీదే ఉంటాయి. కానీ అవన్నీ కూడా డెల్యూషన్సే. సో ఈ డెల్యూషన్స్ నివృత్తి కావాలి అంటే ఆ కర్కాటక రాశి జన్మరాశి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసిన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే తింగలూరు క్షేత్రం. తింగలూరుకి ఖచ్చితంగా రావాలండి. సో ఇక్కడ కూడా అండి చంద్రశక్తి నేరుగా, అంటే చంద్రశక్తి ఏదైతే ఉందో ఇప్పుడు మన పంచభూతాల శక్తిని డైరెక్ట్గా తీసుకునే ఆలయాలు 5 ఆలయాలు ఉన్నాయండి. మామూలుగా పంచభూతాల శక్తిని మనం ఇంత మునుపు చెప్పుకున్నట్లుగా చిదంబరం కానీ, ఏకాంబరేశ్వరం, ఇవన్నీ కూడా ఆకాశతత్వం, జలతత్వం. అట్లాగా చంద్రతత్వాన్ని, చంద్రశక్తిని డైరెక్ట్గా తీసుకునే ఆలయం ఏదన్నా ఉంది అంటే మన దక్షిణాదిన ఏకైక ఆలయం ఈ తింగలూరు చంద్రేశ్వర ఆలయం. ఇక్కడ చంద్రశక్తి డైరెక్ట్గా ఆ శివలింగానికి ఉందండి, గ్రహిస్తుంది అది. అందుకే ఇక్కడ చేసే పూజలు, ఇక్కడ చేసేది ఏదన్నా సరే ఇక్కడ చాలా విశేషం, చాలా పవర్ఫుల్. ఇక్కడ కూడా ఇక్కడ మనం ఇందాక చంద్రకిరణాలు ఏ విధంగా అయితే నేరుగా దాని మీద పడి బిందువుల అభిషేకం అని చెప్పుకున్నామో, ఇక్కడ చంద్రకిరణాలు డైరెక్ట్గా గర్భగుడి లోపలికి వెళ్తాయండి. చంద్రకిరణాలు గర్భగుడి లోపలికి నేరుగా ప్రవేశించి కైలాసనాథర్, ఇక్కడ ఉండే శివలింగం పేరు ఏంటంటే కైలాసనాథర్ శివలింగం పైన పడతాయి. ఇది కూడా పౌర్ణమి రాత్రి చంద్రకిరణాలు డైరెక్ట్గా గర్భగుడి లోపల నేరుగా ప్రవేశించి ఆ కైలాసనాథర్ శివలింగం పైన పడతాయండి. సో అందుకే దీన్ని చూసినట్లయితే డోర్ యాక్సెస్ ప్లస్ కారిడార్ అలైన్మెంట్
ఈ రెండు ఉండడం వల్ల మూన్ డిక్లనేషన్ యాంగిల్ అంటాం మనం. ఎట్లా సన్ డిక్లనేషన్ యాంగిల్ అని మనం అప్పుడు చెప్పుకున్నాము, ఇది మూన్ డిక్లనేషన్ యాంగిల్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల చంద్రకిరణాలు నేరుగా గర్భగుడి లోపలికి వెళ్తాయి, వెళ్ళి ఆ స్వామి మీద పడతాయండి. సో ఇది మన పాత ఏన్షియంట్ ఇండియాలోని ఆస్ట్రానమీ ప్లస్ ఆర్కిటెక్చరల్ ఫ్యూజన్లో జాతకంలో, మీ జాతకంలో ఏదన్నా కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ టెండెన్సీస్ ఏమన్నా ఉన్నా, ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం ఎక్కువ, ఈ కర్కాటక రాశి చెందిన వాళ్ళందరూ కూడా ఈ దీంట్లో ఉంటారండి. ఏది ఓవర్ థింకింగ్లో ఉంటారు. ఆ తర్వాత స్లీప్ డిస్టర్బెన్స్, ఇన్సోమేనియా, ఎక్కువ రాత్రులు నిద్ర లేకపోవడం వల్ల, నిద్రలేమి వల్ల ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోవడం వల్ల, అక్కడ అర్చనాభిషేకాలు చేయించుకోవడం వల్ల చంద్రగ్రహ శాంతి లభించి ఎమోషనల్ స్టెబిలిటీ, మైండ్ క్లారిటీ వస్తాయండి. సో తర్వాత ఇక్కడ అత్యంత పవర్ఫుల్ ఏంటంటే ఎనర్జీ పాయింట్స్ అండి. ఏ ఎనర్జీ పాయింట్లో మీరు నిలబడాలి, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ నిలబడి ఏ విధంగా ప్రార్థన చేయాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అందరూ కూడా నిలబడవలసిన ప్రాంతం ఏదన్నా ఉందంటే గర్భగుడి ముందండి. గర్భగుడి ముందు అత్యంత పవర్ఫుల్ క్షేత్రం. అంటే వాళ్ళు కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎక్కువసేపు నిలబెట్టరు. కొంచెం గర్భగుడికి దూరంగా వచ్చి నిలబడుకొని కూర్చొని ప్రతి ఒక్కరు, ఈ కర్కాటక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా 16 నిమిషాల నుంచి 27 నిమిషాలు అక్కడ కూర్చొని ధ్యానం చేయడం అనేది ఖచ్చితంగా చేయాలండి. అది ప్రక్రియ. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ దోష నివారణ అనేది జరుగుతుంది. సో మామూలుగా కూడా అందరూ. రెండోది వచ్చి చంద్రకిరణాలు డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండే ఆ ప్రదేశం, ఆ వెలుపల గర్భగుడికి వచ్చే ప్రదేశం ఉంటుందండి. ఆ కిరణాలు వచ్చే ప్రదేశం కూడా ఒక ఎనర్జీ పాయింట్. ఇక్కడికి రాగానే ఆజ్ఞాచక్రం, సహస్ర చక్రం ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. సో ఇంక రెండో ఎనర్జీ పాయింట్కి వచ్చేసరికి చంద్రస్థానం, నవగ్రహ మండపం. ఆ నవగ్రహ మండపం అనేది చంద్రుని గ్రహ విగ్రహం అండి. చంద్రుని ఉండే నవ విగ్రహాల్లో ఇదొకటి. నవగ్రహాది మండపంలో ఉన్న చంద్రుని విగ్రహం, అది కూడా మైండ్ ఫ్రీక్వెన్సీని ట్యూనింగ్ చేస్తుంది. సో తర్వాత ప్రదక్షిణ మార్గం, ఆయన చేసే ప్రదక్షిణ మార్గం, సర్క్యులర్ మూమెంట్, ఎనర్జీ సర్క్యులేషన్ లూప్ని, స్ట్రెస్ని న్యాచురల్గా రిలీజ్ చేస్తుంది అది. సో ఆ తర్వాత వచ్చేసరికి ఎంట్రన్స్ ద్వారం, ప్రవేశ ద్వారం. అక్కడ ఎందుకు అంటే అది మూన్ రేస్ ఎంట్రీ పాత్ అండి, అది ఎనర్జీ గేట్వే అది. సో ఇక్కడ వీళ్ళు చేయాల్సిన అతి రహస్యమైన పూజలు ఏమన్నా ఉంటే, పూజల దగ్గరికి వచ్చేసరికి పౌర్ణమి చంద్రాభిషేక సాధన. సో తర్వాత చంద్రకిరణాలు పడే సమయం మనం ఎంచుకొని అక్కడ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. 12 నిమిషాలు సైలెంట్గా ధ్యానం చేయడం ఆ పౌర్ణమి రోజు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. ప్రతి ఒక్కరూ చేసే సాధన కూడా అదే. చంద్రుడికి సంబంధించిన మంత్రం ఏదన్నా ఉంటే ఆ మంత్రాన్ని మినిమం 108 సార్లన్నా ఈ కర్కాటక రాశి వాళ్ళకి తప్పకుండా చేయాలండి. వాళ్ళకి వేరే చాయిస్ కూడా లేదు. మిగతా వాళ్ళు వాళ్ళ ఓపికను బట్టి, వాళ్ళ దీన్ని బట్టి ఆ జపం చేయడం అనేది, చంద్ర జపం అక్కడ చేయడం అనేది, ఆలయం లోపల చేయడం అనేది ఖచ్చితంగా చేయవలసిన ప్రక్రియ. సో దీంట్లో రెండోది కూడా అమావాస్య శుద్ధి పూజ అని చేస్తారండి. ఇక్కడ ఏం చేస్తారంటే దీపం వెలిగించి 21 సార్లు ఓం నమః శివాయ అంటారు. ఈ జపం చేయడం వల్ల ఆ నెగటివ్ ఎమోషన్స్, ఆ నెగిటివ్ టెండెన్సీ, నెగిటివ్ యాటిట్యూడ్ ఇన్ థింకింగ్ ఏదైతే ఉందో అది కట్ అవుతుంది అమావాస్య రోజు చేయడం వల్ల. ఆ తర్వాత పారాసింథమాటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత కార్టిసాల్స్, స్ట్రెస్ హార్మోన్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆ తర్వాత స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే ఇన్సోమేనియా వాళ్ళతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అది ఇంప్రూవ్ అవుతుందండి. సో ఎందుకు అంటే ఆ మూన్ లైట్ ఎక్స్పోజర్ వల్ల మనకు మనసులోనే ఒక సైలెన్స్, ఒక నిశ్శబ్దత, ఒక క్లారిటీ, ఒక వైబ్రేషన్ అనేది, ఇవన్నీ కూడా బ్రెయిన్ కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేస్తాయండి. అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఇంపార్టెంట్, జపం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆలయంలో. సో అదే దాన్ని మామూలుగా ఉంటుందండి. మీ మనసు ఎప్పుడు పరిగెత్తూ ఉంటుంది, దాన్ని ఆపడానికి ఎప్పుడు ప్రయత్నించకండి. ఎందుకంటే ఆపే కొద్దీ అది ఇంకా వేగం పెరుగుతూ ఉంటుంది. సో చంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళండి ఆ మనసుని. చంద్రుడి దగ్గరికి తీసుకెళ్తే తింగళూరు ఈ ఆలయం ఏం చేస్తుందంటే మీ మనసును నెమ్మది చేస్తుంది. ఆ పరిగెత్తే మనసును నెమ్మది చేసి శాంతంగా మారుస్తుంది.
సో పరిగెత్తే మనసుకు కళ్యం వేయాలి అంటే ఏదన్నా ఒక ఆలయం ఉంది అంటే ఈ తెంగళూరు చంద్ర ఆలయం. ఈ తెంగళూరుకి వెళ్ళంగానే మీ మనసుకు కళ్యం పడే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ తెంగళూరు ఆలయం. ఇప్పుడు ఈ తింగనూరుకి అంటే రైలు మార్గం ద్వారా ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి తంజావూరు నుంచి వెళ్ళాలి? తంజావూరు నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, 35 కిలోమీటర్లు. అక్కడికి రవాణా సౌకర్యాలు మెయిన్ ఊర్లోనే ఉందండి. ఇది ఎక్కడ బయట రిమోట్లో ఏం లేదు, అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా వెళ్ళే ప్రదేశం ఇది. ఇప్పుడు ఈ చంద్ర కిరణాలు అభిషేకం అన్నారు, అంటే చంద్ర కిరణాలు పడతాయి అన్నారు గర్భగుడిలోకి. అయితే ఈ సమయంలో దర్శనం కోసం ఇక్కడ ఏమైనా టికెట్ కానీ వెళ్ళిన భక్తులు కానీ ఎవరైనా అలా లేదు, ఉచితంగానే అందరూ వెళ్ళి దర్శనం చేసుకునేలాగానే ఒక్కొక్కసారి అభిషేకాలు చేస్తారు. అంటే అభిషేకానికి మాత్రం టికెట్, దర్శనం మాత్రం అందరూ. అంటే ఆ టైంలో అక్కడ ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే మనము అభిషేకం అందరూ చేయాలంటే కుదరనిది. ఆ టైంలో, ఆ సమయంలో, ఆ ప్రదేశంలో, ఆ శక్తి క్షేత్రంలో ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. ఆలయ ప్రాంగణంలో, ఆలయ ఆవరణలో ఉన్నా కూడా చాలు, ఆ శక్తి అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూశారు కదా, చంద్రేశ్వర్ భూతనాథ ఆలయం అలాగే తింగళూరు చంద్ర క్షేత్రం గురించి అనేక విశేషాలు తెలుసుకున్నారు కదా. తిరిగి మళ్ళా ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.